నా కడుపును పుట్టకపోయినా నువ్వు నా కూతురు లాంటి దానివమ్మ అంటూ నాగమామ ప్రేమకు నేను ఫిదా అయిపోయానని చెప్పాలి. అయితే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఇలాంటి మామగారు నాకు దొరికారు. తండ్రి లాంటి వాడు అంటూ చాలా ఆనందపడిపోయాను. అయితే ఈరోజు తెలిసింది అది తప్పు అని. అయితే మామ మామే అవుతాడు, తండ్రి తండ్రే అవుతాడు. మాట ఎందుకు చెప్తున్నాను అంటే తండ్రి అయితే అమ్మ అల్లుడితో జాగ్రత్తగా ఉండు, అల్లుడితో ఏ మర్యాదగా నడుచుకో అంటూ చెప్పుకొచ్చేస్తారు. అయితే అదే మామ కాబట్టి నా కొడుకుని నువ్వు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నావు? నా కొడుకుతో గొడవలు ఎందుకు పడుతున్నావు అని అన్నాడు. అదే నా తండ్రి అయితే మా ఇద్దరి కాపురాన్ని సర్దేస్తాడు. అయితే నా మామ కాబట్టి మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వదిలేసుకోండి. మీరిద్దరు విడిపోండి అంటూ చెప్పుకొచ్చేశారు. ఆ రోజు మా మనస్పర్ధలు తొలగి ఉంటే ఇద్దరం కూడా ఒకటయ్యేవాళ్ళు. జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. ఆ సర్దిపాటు నా మామగారు చెప్పు ఉంటే ఈరోజు మేమిద్దరం విడిపోయి వేరువేరుగా ఉండేవాళ్ళం కాదు. అయితే మేము ఎంతో ఘనంగా ప్రేమించుకొని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాము. మా వివాహం 3 నాళ్ళ ముచ్చటగా మారిపోయింది. నేను ఒంటరిగా నా జీవితాన్ని ముగించేస్తూ ఉన్నాను. కానీ చైతన్య మాత్రం తను మరో అమ్మాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా మరో వివాహం చేసుకొని తను హ్యాపీగా బ్రతికేస్తూ ఉన్నాడు. అయితే తండ్రి లాంటి వాడిని అంటూ నన్ను ఆ రోజు మోసం చేశాడు. ఈరోజు శోభిత నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మరోసారి నిన్ను కూడా నా కూతురు లాంటి దానివి అంటూ కూడా అలా అవ్వకూడదని నేను జాగ్రత్త చెప్తున్నాను అంటూ సమంత వీడియో